నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. జగన్ని కాదు బాబుని నమ్ముకోండి అని కేటీఆర్కి ఢిల్లీలో బీజేపీ పెద్దలు క్లాస్ పీకారంట. సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే కవిత అరెస్ట్ తర్వాత కేటీఆర్ గారు ఢిల్లీ చేరుకున్నారు. సో అంటే ఏంటంటే బెయిల్ కోసం అంటే మాట్లాడడానికి అన్ని రకాలుగా. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీ పెద్దలు కొంతమంది కేటీఆర్కి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. అంటే జగన్ని కాకుండా బాబు గారిని నమ్ముకోండి అని చెప్పేసి. సో ఇది నిజంగా వాస్తవం అంటారా? తత్వం బోధించారు. ఓకే, ఏది మరి తత్వం ఎంతవరకు బోధపడిందో మనకి రాబోయే పరిణామాలు చెప్తాయన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వీళ్ళిద్దరిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ నాయకులుగా వీళ్ళు సమదూరం పాటిస్తే వేరే రకంగా ఉండేది. ఇద్దరిని ఒకే రకంగా చూస్తే బాగుండేది. అంటగాగారు ఎవరు? కేసీఆర్ కుటుంబం, ముఖ్యంగా కేటీఆర్ జగన్మోహన్ రెడ్డితో అంటగాగాడు. చంద్రబాబు మీద ఏదో ఒక కక్షతో, ఒక ద్వేషంతో వాళ్ళు ఎందుకు అంత ఆ విధమైన స్టెప్ తీసుకున్నారో కానీ ఇవాళ చంద్రబాబు పైన ద్వేషము, చంద్రబాబు పైన కక్షే వాళ్ళ పతనానికి కారణమైంది. మనం చూసాం మొన్న ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా. దానికి ముందు ఏం జరిగింది? చంద్రబాబుని అరెస్ట్ చేశారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి 53 రోజులు జైల్లో పెట్టారు. మొత్తం 70 దేశాల్లో తెలుగు వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. ఎవరైతే చంద్రబాబు వల్ల లబ్ధి పొందారో, ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకుని అప్పట్లో ఐటీ అభ్యసించి దేశ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చారు. మనం హైదరాబాద్లో కూడా వచ్చారు. ఏది ఆ మెట్రో విత్ సిబిఎన్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ జరిపితే కేటీఆర్ ఏమన్నాడు? రాజమండ్రి పోయి చేసుకోండి, ఏపీలో చేసుకోండి, అక్కడ కదా జరిగింది, ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఏదో పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు, ఇక్కడ ఈ ఐటీ ఎన్విరాన్మెంట్ దెబ్బతీస్తున్నారు అన్నట్టుగా అతను చెలరేగిపోయాడు. మనం చూసాము అక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళ పైన కూడా పోలీసులతో ఎలా చేశారు. దాని ఫలితం ఏం జరిగింది? బాబు అభిమానులు లేకపోతే వీళ్ళ అహం పెరిగిందన్న దీంతో మొన్న ఓటమికి మరి కారణాల్లో ఇది కూడా ఒకటి. తెలుగుదేశం పార్టీ అభిమానులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఆంధ్ర రూట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఓడిపోవాలి అని కోరుకున్నారు, కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ యొక్క క్లోజ్నెస్ వాళ్ళని ఎంత పతనం చేసిందంటే నీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈ కవిత అరెస్టు విషయంలో కూడా మరి తీసుకున్నటువంటి స్టెప్స్ కనుక చూసినట్లయితే వాళ్ళతో జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యమే దీనికి కారణం. ఆ వ్యాపారాలు, ఆ లిక్కరు ఏంటి, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామే కదా, దానిలో సహనిందితులు నీకు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఏం జరిగింది? నీకు అక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కాము, అక్కడ ఢిల్లీ అధికార పార్టీ ఆప్, ఇక్కడ తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్, ఇక్కడ వైసీపీ. 3 పార్టీల ఎంపీలు, ఎమ్మెల్సీలు, 3 ముఖ్యమంత్రుల బంధువులే కదా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ జుట్టంతా ఎవరి చేతిలో పెట్టారు? కేంద్రం చేతిలో పెట్టారు. మోడీ, షా, లేకపోతే సిబిఐ, ఈడీ, వాళ్ళ 3 పార్టీలు ఇబ్బంది పడుతున్నాయంటే కారణం ఇదే అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం వల్ల వీళ్ళు ఎంత నాశనం అయ్యారు అనేది ముందు కనపడుతున్నప్పుడు ఈయన తత్వం బోధించాడు. ఎవరు? ఆ ఢిల్లీ పెద్ద ఆయన, బీజేపీ పెద్ద ఆయన, మరి బహుశా గడ్కరీ గారా, రాజ్నాథ్ సింగ్ పెద్ద ఆయన. అంటే ఇప్పుడు ఏంటి, మేము బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకం కాదు, మా అమ్మాయిని అరెస్ట్ చేశారు, కేసీఆర్ కూతురు, మరి కేసీఆర్ కూడా ఫోన్లు చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటి, ఇది కారణం. ఇప్పటికైనా మీరు చంద్రబాబు పంథాలో వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డితో దోస్తీ వదులుకోండి, మీరు ఎక్కడ తప్పు చేశారో అది తెలుసుకోండి అని కొంచెం తత్వం బోధించాడనమాట. ఎవరికి? కేటీఆర్, కేసీఆర్. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకున్నారా? ఇప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుందా? ఈ ద్వేషం వల్ల వాళ్ళు సాధించింది ఏంటి? చంద్రబాబు పైన ద్వేషం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పైన అంత ప్రేమ ఎందుకు? ఆయన ఏమైనా చుట్టమా? ఈయన ఏమైనా కాదా? ఏమైంది నీకు? ఇన్నాళ్ళు కష్టపడి నిర్మించిన సౌధం కాస్త కూలిపోయింది. ఇప్పుడు
పులినోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానంటాడు కేసీఆర్. సావునోట్ల తలబెట్టి అదే తీసుకొచ్చి ఆ? ఇప్పుడు తెచ్చావు, సరే నిరాహార దీక్ష చేశావు, అది కాస్త భగ్నమైంది, మొత్తానికి ఉద్యమాన్ని నిర్మించుకుంటూ వచ్చి ఒక ఆకాంక్ష నెరవేరింది. అవును సార్. తెలంగాణ ఆకాంక్ష ఇవాళది కాదు, కొన్ని దశాబ్దాల నాటి ఆకాంక్ష. అవును సార్. అది ఆకాంక్షలో బలం, అది కేసీఆర్ బలం కాదు. తెలంగాణ అనేది తెలంగాణ ఆకాంక్ష బలం అంటే ప్రజా బలం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి, మా తెలంగాణ మాకు కావాలి, మా నిధులు, మా నియామకాలు, మా నీళ్లు అన్న దీంట్లో అణిచివేతకు గురైనటువంటి ఈ వర్గం ప్రత్యేక రాష్ట్రం కోసం ఇవాళది కాదు, కొన్ని వేల మంది బలి అయ్యారు, జైళ్లకు వెళ్ళారు. వాటన్నిటి పునాదుల మీద వచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అది కాస్త భారత రాష్ట్ర సమితి చేయటం ఒక తప్పు, తెలంగాణ ఉనికిని కోల్పోవటం ఒక తప్పు, తెలంగాణ బలాన్ని తన బలంగా భావించి అహంతో విర్రవీగడం మరో తప్పు. ఇది బలం ఎవరి బలం? తెలంగాణ బలం. ఇక్కడ ప్రజా బలం, కేసీఆర్ బలం కాదనమాట. ఏమైపోయింది? ఇదంతా నా సామ్రాజ్యం, ఇది నా బలం అన్నట్టుగా వాపును చూసి బలంగా భావిస్తే ఏమైంది? ఇప్పుడు వాపు తగ్గింది, అసలు బలం ఏంటో బోధపడింది. ఒక్కసారిగా ఢమాల్మని పడిపోయిన పరిస్థితి అన్నమాట బీఆర్ఎస్, కేసీఆర్. అలాంటి నాయకుడికి ఈ పరిస్థితి వస్తుంది ఏ తెలంగాణ పౌరుడైనా ఊహించారా? ఇప్పుడు మొత్తం ఇంట నిలువున చీలిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఓడిపోయి ఎన్ని రోజులైంది? 3 నెలలు అయిందా? 3 నెలల్లో 3 ముక్కలు అయ్యే పరిస్థితి పార్టీకి వచ్చిందంటే బలం ఉందా లేదా? బలం ఉన్నట్లా లేనట్లా? బలం గనక ఉన్నట్టయితే ఓడినా ప్రాంతీయ పార్టీ నిలబడద్దు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, ప్రతిపక్షంగా ఎన్ని సంవత్సరాలు పనిచేసింది? దాని చరిత్ర అంతా 42 ఏళ్ల పార్టీ. 42 ఏళ్లలో అది 22 ఏళ్ళే అధికారంలో ఉంది. అది కూడా కలిపితే ఏది మొన్న విభజిత ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ళు కలిపితే 20 ఏళ్ళు అపోజిషన్లోనే ఉంది. ప్రతిపక్షంలో 20 ఏళ్ళుండి కూడా ఆ పార్టీ నిలబడిందంటే కారణం ఏంటి? అది పార్టీ బలం, అది ఎన్టీఆర్ బలం, అది చంద్రబాబు బలం. కార్యకర్తలు, ప్రజలు అక్కడ పార్టీని నిలబెట్టుకున్నారు. ఇక్కడ ఏమైపోయింది? ఓడిపోయి 3 నెలలు అయ్యేసరికి ధమాల్మని పడిపోయిందంటే ఇది బలం కాదు, ఇదేంటి? వాపు. ఆ వాపు పోయిందనమాట. ఇవాళ ఏం జరిగింది? అవినీతి కుంభకోణాల్లో మెడలోతు కూరుకుపోయారు. అంటే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఈ ప్రభుత్వం 3 నెలలు మాత్రమే ఉంటుందని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పిన వాళ్ళు ఈ రోజు ఆ నేతలే పక్క పార్టీల వైపు వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే వాళ్ళ ఆ పార్టీ నేతలకి నమ్మకం లేదు, మొత్తం పోతున్నారు కదా. ఏది దానం నాగేంద్ర చేరుతున్నాడంట. మల్లారెడ్డి గారు కూడా డికే శివకుమార్ గారిని కలిశారు, షాలువా కప్పారు. మొత్తం ఆ నేత వెంకటేష్ అనే ఎంపీ ఇలా వరుస పెట్టి నీకు పార్టీలో అందరూ మారుతున్నారు. ఎవరిని క్యాండిడేట్ గా పెట్టినా వాళ్ళు ఉండమంటున్నారు. మల్లారెడ్డి కొడుకు ఇప్పుడు క్యాండిడేట్ కాదు. ఇప్పుడు స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు సర్దుకున్నాడు, ఆయన నేను కంటెస్ట్ చేయనని చెప్పాడు. పార్లమెంటుకు పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో వరంగల్లో ఎవరిని పోటీ పెట్టారు? శ్రీహరి గారు అమ్మాయిని పెట్టారు, కడియం శ్రీహరి. ఆమెను పెట్టేసరికి ఉద్యమాలు చేసిన మేమంతా పోయామా? శ్రీహరి గారు అమ్మాయిని పెట్టడం ఏంటని అక్కడ తీవ్ర వ్యతిరేకత. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బీజేపీకి వెళ్ళారు సార్. మనం చూస్తుంటే వరంగల్ నుంచి వెళ్ళి కూడా బీజేపీకి సగం మంది పోయారు, కాంగ్రెస్ కి సగం మంది పోతున్నారు. ఇంకేం మిగులుతారు? అంటే ఒకవైపు కేసీఆర్ పార్టీని నిలబెట్టుకోవాలి, వలసలు అడ్డుకట్ట వేయాలి. ఇది ఇలా ఉంటే మరోవైపు కూతురిని కాపాడుకోవాలి. అమ్మాయికి 1 వారం రోజులు ఇవాళ కస్టడీకి ఇచ్చారు. మరి ఈ కస్టడీలో మరి తను ఎలా తట్టుకుంటుంది? ఇప్పటిదాకానేమో ఉత్థానం చూసాం, ఎక్కడ టాప్లో ఉన్న ఆ ఫ్యామిలీ తెలంగాణలో అసలు ఆ ఫ్యామిలీని కొట్టేవాళ్ళు లేరు అనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ కుటుంబం ఎక్కడికి పడిపోయింది? అధోగతి పాలైపోయి కూరుకుపోయే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు రేపేం జరుగుద్దో తెలియదు, రేపు ఇంకా ఎన్ని అవినీతి కుంభకోణాలు బయటకు వస్తాయో తెలియదు, ఇంకెవరెవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితుల్లో ఇటు కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి, అటు పార్టీని కాపాడుకోవాలి.
ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఇదంతా తట్టుకోలేకే మరి కేటీఆర్ బీజేపీ పెద్ద ఆయన గెలిస్తే రాజ్నాథ్ సింగ్ గడ్కరీ ఎవరో వాళ్ళు మరి చక్కగా తత్వం బోధించారన్నమాట. జగన్ని నమ్ముకున్నారు, బాబు నమ్ముకోండి అని చెప్పి, అందుకే ఈ పరిస్థితి మీకు. బాబుని నమ్ముకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు రైట్ సార్ అని తత్వాన్ని బోధించారు.